హాయ్ హలో వెల్కమ్ టు వంటల వసంతం యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము తెలంగాణ స్టైల్ చేగోడీలను కారం వేయకుండా ఎలా చేయాలో తెలుసుకుందాం. ఈ చేగోడీలు కరకరమంటూ చాలా టేస్టీగా ఉంటాయి. అతి తక్కువ ఇంగ్రీడియంట్స్ వాడుకొని ఈ చేగోడీలను చేసుకోవచ్చు. ఒక బౌల్ తీసుకొని దానిలో ఒక గ్లాసు బియ్య పిండిని వేసుకోవాలి. ఒక టీ స్పూన్ వాము వేసుకోవాలి. అలాగే ఒక టీ స్పూన్ నువ్వులను కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఒక టీ స్పూన్ జీలకర్రని కూడా వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ తీసుకొని దానిలో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ని తీసుకుందాం. మనం ఒక గ్లాస్ పిండిని తీసుకున్నాం కాబట్టి ఇక్కడ ఒక హాఫ్ గ్లాస్ వాటర్ని తీసుకుంటున్నాం. దీనిలో సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వాటర్లో ఎందుకు వేస్తున్నాం అంటే పిండిలో వేస్తే మనము ఫ్రై చేసేటప్పుడు చిట్లుతుంది అన్నమాట. ఇప్పుడు ఆ వేడి వాటర్ని తీసుకొని ఈ పిండిలో మెల్లిమెల్లిగా కలపాలి. ఇది స్పూన్ తో కలపండి, ఎందుకంటే హాట్ వాటర్ కాబట్టి. ఇలా స్లోగా పోసుకుంటూ చూసుకుంటూ మెల్లిమెల్లిగా పిండిని బాగా కలపాలి. వాటర్ మొత్తం ఒకేసారి పోయకూడదు. మెల్లిమెల్లిగా చూసుకుంటూ పిండిని ముద్ద కట్టేలాగా కలుపుకోవాలి. ఇలా పిండిని బాగా గట్టిగా కలపాలి. మనకు చూస్తే వాటర్ తక్కువగా అయినట్టు అనిపిస్తుంది, కానీ హాట్ వాటర్ కాబట్టి సరిపోతాయి. ఇలా పిండిని ముద్దలాగా కలుపుకోవాలి. ఇక్కడ ఒక పీట తీసుకొని ఈ పిండిని చిన్న ముద్దలా చేసుకొని దానిని ఇలా రోల్ చేస్తూ చేగోడీల కోసం ఇలా సన్నగా రోల్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇలా రోల్ అయిన తర్వాత మధ్యలో కట్ చేసుకొని ఈ కార్నర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని జాయింట్ చేసుకోవాలి. ఈ జాయింట్ అనేది బాగా చేయాలి, ఎందుకంటే ఆయిల్లో వేసినప్పుడు విచ్చుకుపోకుండా ఉంటుందన్నమాట. మళ్ళీ మిగిలిన పిండిని కూడా అలాగే రోల్ చేస్తూ దీనిలో ఇంకొక 2 చేగోడీలను తయారు చేసుకోవచ్చు. ఇలా మధ్యలో కట్ చేసి మళ్ళీ కార్నర్స్ ని కలపాలి. ఇలాగే మన దగ్గర ఉన్న పిండిని రోల్ చేస్తూ మొత్తం చేగోడీలను తయారు చేసుకోవాలి. సో ఇలా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దాని మీద ఒక కడాయిని పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం ఫ్రై చేయడానికి కావలసిన ఆయిల్ని పోసుకోవాలి. కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఇప్పుడు మనం తయారు చేసుకున్న చేగోడీలను దీనిలో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత వాటిని కొంచెం కలపాలి, ఎందుకంటే అతుక్కోకుండా ఉంటాయి అన్నమాట. ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంటాయి. సో ఇప్పుడు మనకు ఈ చేగోడీలు అయితే ఫ్రై అయిపోయినవి. మనం దీంట్లో కారం వేయలేదు కాబట్టి కొంచెం వైట్ కలర్ లోనే ఉంటాయి, బ్రౌన్ కలర్ లో వస్తాయి. అప్పుడు తీసి బౌల్లో వేసుకోండి. కారం వేయకపోయినా కూడా ఇవి చాలా బాగుంటాయి. ఇప్పుడు మళ్ళీ మిగిలిన చేగోడీలను ఆయిల్లో వేసేద్దాం. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి, ఎందుకంటే అవి అంటుకోకుండా ఉంటాయి. సో ఇలా బ్రౌన్ కలర్ లోకి ఫ్రై అయిన తర్వాత మళ్ళీ మన బౌల్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మన దగ్గర ఉన్న చేగోడీలన్నిటినీ ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్లోనే బాగా రెడ్ కలర్ వచ్చేంత వరకు ఉంచకూడదు. బాగా రెడ్ కలర్ వచ్చేంత వరకు ఉంచితే అవి మాడిపోతాయి. ఇప్పుడు మనకు కావలసిన చేగోడీలు అనేటివి రెడీ అయిపోయినవి. ఇవి మన తెలంగాణ స్టైల్ చేగోడీలు ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే ఎలా ఉన్నాయో కమెంట్లో తెలియజేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన వంటల వసంతం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి.